రాకుండా ఎవడు ఉండడు. వచ్చిన కష్టాన్ని పరమేశ్వరుడు యొక్క ప్రసాదమన్న బుద్ధితో అనుభవించడం నేర్చుకోగలగాలి. ఈశ్వరుడి పాదాలు విడిచిపెట్టేస్తే ఏమొస్తుంది? ఈశ్వర ఎప్పుడో తప్పు చేశాను, మీరు కష్టం ఇచ్చారు, కానీ ఓర్చుకోలేను తండ్రి, ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఇంత కష్టపెట్టకండి అంటే నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం, అంత కష్టపెట్టలేరా, తక్కువ కష్టంతో తీసేస్తాను ఈ పాపం అని పాము కరవవలసిన వాణ్ణి చీమ చేత కరిపించి తీసేస్తాడే. కాబట్టి A few minutes later. జై భారత్, జై శ్రీరామ్. ఈ లంగర్లోనే నైట్ పడుకొని ఫ్రెష్ అప్ అయి పూజ చేసుకొని టిఫిన్ చేస్తున్నాం. ఈ అమర్నాథ్ జాతర ఉన్న రోజులు ఈ లంగర్ మొత్తం ఫ్రీ. మేము అమర్నాథ్ రేపు వెళ్దాం అనుకుంటున్నాం. ఈరోజు జమ్మూలో కొన్ని 5-10 ప్లేసెస్ ఉన్నాయంట, అవి చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చి రేపు అమర్నాథ్ జాతరకి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. మా ఫుడ్ వచ్చేసి టిఫిన్ పొద్దున రైస్ కూడా ఉంది. 1 hour later. ఇది జమ్మూల అప్షెపు మందిర్ అంట, శివ మందిర్ ఇది. తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య, మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ. A while later. శివలింగమయ్య, మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ. మన్ను నిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు, ఉన్న నిన్ను లెవ్వనుకుంటా మిడిసి పడితి నింతవరకు. నీ దయని విభూతిగా పుయ్యరన ఒంటికి, నన్నింకొక నందిగా ఉడయి నీ కాటికి. ఏ జన్మ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. స్వర్ణముఖి తడుపుతున్న బండరాయిలోనా లింగమయ్య నీవే నాకు తోచినావుగా. దారంటా కొమ్మలు శివశూలాలే, పప్పుల్లో గీతలు నీ నామాలే, లోకమంతా నాకు శివమయమే, ఎడజుడు నీ అనుభవమే. ఓంకారము పలికినవి పిల్లగాలునే, కండిన ఈ గుండెలు వెన్నెల చెరువాయరా. నిన్నటి నా వెలితిని నీ దయ చెరిపిందిరా. శివ శివయను పేరుకు పెన వేసుకుంటిరా. మా ఆటో అన్న మొత్తం దగ్గరుండి అన్నీ చూపిస్తుంది మాకు. కొండవాగు నీళ్లు నీకు లాలపోయనా, అడవి మల్లె పూల దండ అలంకరించనా. నా ఇంటి వ్యూ చూడు, గుట్ట పైన ఉంది, ఇదే గుడి. నీతో నవ్వుల కొలువు, దుప్పి మాంసం ఇదే నీకు తెచ్చినా. శివయ్య ఇప్పటినే ఉంది బిందు చేయనా. నిన్ను సాగుత కొనసాగుతలే బతుకు పొడుగునా. ఎండకు చెడి వానకు తట్టుకుని ఎట్టుంటివో చలి మనసుకు విలవిలా. ఎట్టుంటివో చలి మనసుకు విలవిలా. ఏ పాటు పడితివో ఇక నీ గూడు నీడా చలికాడు నేనేరా. కాస్త ముందు కనబడుంటే కాడు మల్లయ్యా, ఆస్తిపాస్తులన్నీ నీ కరిగిపోతాయా. ఏమైనా నీకు న్యాయం గుందా ఈ పైన నిన్ను వదిలేదు. తిరుపతి ట్రస్ట్ ఏనంట ఇది కూడా, తిరుపతికి సంబంధించిన వాళ్ళే ఇక్కడ మొత్తం వాళ్ళే ఫండ్ చేశారంట. ఇదంతా వాళ్ళే, గోపురం మొత్తం అదే సేమ్ యాస్టీస్ తిరుపతి, చిన్న తిరుపతి
ఇక్కడ వాళ్ళకు అంత దూరం రానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ తిరుపతిలో ఉన్న ఎవరైతే మెయింటెనెన్స్ ఉంటుంది కదా వాళ్ళే ఈడ కూడా కట్టించారు. సేమ్ గోపురం అదే మొత్తం తిరుపతిలో కూడా ఉంటుంది. అది వైట్ కలర్ కనిపిస్తుందా ఆ లైట్ డిజైన్ సేమ్ తిరుపతి యాస్టీస్ తిరుపతి యాస్టీస్ కాపీ కొట్టిరు ఇది. అంటే కాపీ కొట్టిరంటే వాళ్ళే ఈడ గుడి కట్టించినట్ట. గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చిందంట, అక్కడికేని ఇంకా ఫండ్ డొనేట్ చేసి ఈ గుడి కట్టించారంట. ఇది ఇటు సైడ్ వచ్చినప్పుడు తప్పకుండా రండి మీరు ఎవరైనా జమ్మూకి వచ్చినప్పుడు ఇది తప్పకుండా చూడాలి. Many hours later. नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय नमः शिवाय नमः शिवाय Later that night. A few moments later. జై భారత్, జై శ్రీరామ్. మేము ఇంకా జమ్మూ కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాం. ఒక 5-10 ప్లేసెస్ చూసినాం, మంచిగా అనిపించింది. ఇంత దూరం వస్తాం కాబట్టి ఏడికి పోయినా సరే వేరే స్టేట్కి పోయినప్పుడు ఒకటే అనుకోవద్దు, అంత దూరం మళ్ళీ వస్తామో రామో తెలియదు, అన్నీ చూడాలి. పైసలు భయపడొద్దు, అప్పిచ్చేటోడు దొరికిందంటే తీసుకొని ఎట్లా తీసుకొచ్చేయాలా? ఏ అప్పు పుడతలేదు మార్కెట్ లో, ఉవ్వడు మనల్ని నమ్ముతలేడు. దునియా చూస్తూనే ఉండాలి. ఐ హావ్ వన్ సజెషన్ ఫర్ యూ. రిలాక్స్ గా ఊర్లో పనులను వదిలేసుకొని కొన్ని రోజులు మీ అమ్మ ఉన్నారు ఒకటే లైఫ్, అది కూడా ఎంజాయ్ చేస్తలేము, దాంట్లో మళ్ళీ పక్కన ఏమంటాడు ఒక స్ట్రెస్ అనేటోడు అంటూనే ఉంటాడు. వాడు రోజు చేసే పని ప్లీజ్ నువ్వు రిలాక్స్ గా ఫస్ట్. అర్థమైందా? టెన్షన్ తీసుకోవద్దు. ఇక మేము అమర్నాథ్ జాతరకు పోదాం అనుకుంటున్నాం. ఇప్పుడు కార్డు ఆడ తీసేసుకోవాలి, ముందట చూపిస్తా కార్డు ఎడ తీసుకోవాలను. మాకు 200 మీటర్స్ ఉంటుంది అంతే. భగవతీ నగర్ ఈ విలేజ్ పేరు వచ్చేసి. రైల్వే స్టేషన్ కానీ ఇస్తుండే, ఇప్పుడు రైల్వే స్టేషన్ కాడ లేదంట. రైల్వే స్టేషన్ బయటకు వస్తే భగవతీ నగర్ అంటే ఒక 50 రూపీస్ తీసుకొని ఇచ్చిపెట్టేస్తాడు పర్ పర్సన్, ఈడ ఇచ్చేస్తారు. ఇక ముందర పోయినాక మిగతా చూపిస్తా. ఇంకో స్టార్టింగ్ ఇదే రోడ్డు. ఈ లోపలనే కార్డు ఇస్తారు మనకు. ఇక్కడ ఆధార్ కార్డు చూపించి పోవాలి లోపలికి. ఆధార్ కార్డు చూపించాలి, ఆధార్ కార్డు చూపిస్తేనే లోపలికి పంపిస్తారు అన్నమాట. दोनों का उसका मेरा. బస్ మిల్తా ఒక 1 కిలోమీటర్ పోవాలి. ఇట్లా 1 కిలోమీటర్ లోపల పోయినాక మనకు కార్డు బస్ టికెట్ లోపల తీసుకోవాలి. దా చూపిస్తే ఎక్కడ ఇక్కడ బ్యాగు జోబులు చెక్ చేసి పంపిస్తారు. సిగరెట్లు గుట్కాలు మంది తీసుకెళ్తురా అని. కార్డు అయితే వచ్చేసింది కానీ బస్ టికెట్లు దొరకలేదు మాకు. మళ్ళా రేపు లైన్లో నిలబడాలి బస్కి. రేపు తీసుకుంటే టికెట్ ఎల్లుండి మార్నింగ్ 3:30కి పోవాలి. ఇప్పుడు లేదు, ఇంకా మళ్ళీ 1 డే వేస్ట్ అయినట్టే మాకు. బస్ టికెట్లు దొరికితే మేము రేపే వెళ్తున్నాయి. ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయి కానీ ప్రైవేట్ వెహికల్స్ వెళ్ళొద్దు, రిస్క్ అని చెప్పేసి మేము గవర్నమెంట్ వెహికల్స్ కోసమే. ప్రైవేట్ వెహికల్స్ వెళ్తే ఏంటంటే వాళ్ళు ఇష్టం ఉన్న రూట్లో తీసుకుపోతారు. అదే గవర్నమెంట్ వెహికల్స్ అయితే మాతో ప్లేస్ సెక్యూరిటీ ఉంటుంది, ఏమైనా అయినా కూడా మొత్తం వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి మేము ప్రైవేట్ వెహికల్ ఇంట్రెస్ట్ చూపించాలి. ఒక రోజు వేస్ట్ అయినా సరే కానీ గవర్నమెంట్ వెహికల్ అయినా పోదామని చెప్పి ఆయన. ఈ రూమ్ వచ్చేసి బెడ్కి 120 రిటర్న్, అంటే డిపాజిట్ 100 రూపీస్, 10 రూపీస్ బెడ్, 20 రూపీస్ బెడ్, పిల్లుకి 20, బెడ్షీట్ కి 20. నార్మల్ రూమ్ అయితేనేమో ఫ్రీయే. ఏసీకి ఒక 50 తీసుకుంటారు. ఏసీ తీసుకున్నాం మేము 50, ఎందుకంటే మళ్ళీ రేపు ఈవినింగ్ వరకు ఉండాలి, మేము బయట ఉండలేము ఎండకు. అందుకే ఏసీ తీసుకున్నాం. రేపు నిమ్మలంగా వండుకొని సాయంత్రం లేచి టికెట్లు తీసుకొని ఎల్లుండి మార్నింగ్ స్టార్ట్ అవుతాం. ఏం లేదు, ఇంకా టైం పాస్ చేయాల్సిందే రేపు.